బీజేపీకి తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా 8 నుంచి 11 సీట్లు రాబోతున్నాయి, 12 సీట్లు రాబోతున్నాయి అని మనం గతంలో కూడా ఒక వీడియో చేసాం. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇప్పుడు మన ఛానల్కి సంబంధించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. బీజేపీ పార్టీ 8 నుంచి 9 సీట్లు 100% గెలిచేటువంటి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి ఈ నెంబరు 12కి పెరగవచ్చు, అది నా ఉద్దేశం. 8 to 12 అంటే 8 గ్యారంటీ అని, 12కి ఖచ్చితమైనటువంటి ఎడ్జ్ అవకాశాలు ఉన్నాయి అనేది. సో మళ్ళీ చెప్తున్నా ఈ వీడియోలో, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 8 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎంఐఎంకి ఒకే ఒకటి, అది కూడా ఓవైసీది లేదు, మాధవీలత అక్కడ కూడా దెబ్బ కొడతారేమో అని ఒక ఎడ్జ్ ఉంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇది మనకు ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్. అయితే బీజేపీ ఏ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనే దాని గురించి అందరూ అడుగుతున్నారు. సో ముఖ్యంగా ఖచ్చితంగా గెలవబోయేవి నేను ఫస్ట్ చెప్పదలుచుకున్నా. కరీంనగర్ ఆబ్వియస్లీ, నిజామాబాద్, ఆదిలాబాద్, జహీరాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, ఇవి 1, 2, 3, 4, 5, 6 చెప్పా. ఈ 6 ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలవడానికి భారీ లెవెల్లో స్కోప్ ఉంది, అసలు అందులో క్వశ్చనే లేదు. అయితే ఈ 6 కాకుండా, అంటే ఈ 6 సేఫ్ అనుకోండి, బీజేపీ సేఫ్ అంటే గ్యారంటీ సీట్లు నా దృష్టిలో, మన ఛానల్ చేస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్లో. అయితే బీజేపీ పార్టీకి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్జ్ ఉన్నటువంటి ప్రాంతాలు ఈ 6 కాకుండా మెదక్, మహబూబ్ నగర్. సో ఈ 2 కూడా ఆల్మోస్ట్ ఎడ్జ్ ఉన్నవి, మొత్తం 8 అయ్యాయి. సో 8 కూడా గట్టి అవకాశాలు, అంటే ఖచ్చితమైనటువంటి అవకాశాలు ఉన్నవి అని లెక్కేసుకోవచ్చు. సరే, ఈ 8 పక్కన పెడితే టైట్ ఫైట్ ఉన్నటువంటి ప్లేసెస్ని మనం ఒకసారి చూసుకుంటే హైదరాబాదే తీసుకుంటాను నేను ఫస్ట్. ఎందుకంటే ఓవైసీ మీద మాధవీలత గెలిచేటువంటి అవకాశాలు నా దృష్టిలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. చాలా వరకు కూడా ఆవిడ ఈ ఫేక్ ఓట్లు, దొంగ ఓట్లన్నీ కూడా తీయించేసిన పరిస్థితి. ఎలక్షన్ రోజు ఆవిడ చేసినటువంటి పోరాటం, డెఫినెట్లీ ఆవిడని నిలబెడతారు. హైదరాబాద్లో ఉన్న చాలా వర్గాలు, ముస్లిం వర్గాలు కూడా చాలామంది ఆవిడకు ఓట్లు వేశారు, మహిళలు ముఖ్యంగా అనే మాట వినిపిస్తుంది. సో ఇంతవరకు మనం చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇందాక చెప్పినట్టు ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, జహీరాబాదు, చేవెళ్ళ, మల్కాజ్గిరి ఇవి కన్ఫాము. మెదక్, మహబూబ్ నగర్కి కాస్త ఎడ్జ్ ఉంది. ఇది కాకుండా టఫ్ ఫైట్లో మీకు హైదరాబాద్ గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సరే, ఇంకా టఫ్ ఫైట్లు ఉన్నాయి. అంటే మీకు టైట్ మొత్తం మీద బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 కూడా కింద పడి కొట్టుకునేటువంటి టఫెస్ట్ ఫైట్ ఉన్న 2 నియోజకవర్గాలు ఉన్నాయి. సో మరి అక్కడ కూడా లైట్ మార్జిన్తో బీజేపీకి గెలిచే లైట్ ఛాన్సెస్ ఉన్నవి భువనగిరి, నాగర్ కర్నూలు. సో ఈ డెఫినెట్లీ ఇవి ఖచ్చితంగా బీజేపీ పార్టీ గెలుస్తాయని చెప్పలేం, కానీ టఫ్ ఫైట్, చాలా తీవ్రమైనటువంటి ఫైట్ ఉంది, 3 పార్టీల మధ్య ఉంది. సో ఇక్కడ ఛాన్సెస్ తీసుకోవచ్చు. సరే, ఇక కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కళ్ళు మూసుకుని గెలుస్తుంది అనుకున్నాం. మహబూబాబాద్, ఖమ్మము, నల్గొండ. ఖమ్మంకి చెప్పక్కర్లేదులేండి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ ఈ 3 గెలుస్తుంది. అయితే పెద్దపల్లి, వరంగల్లో కూడా కాంగ్రెస్కే ఎడ్జ్ ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుపోవటములో డిసైడ్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఈ 2 ప్రాంతాల్లో బీజేపీ అంతగా ఫైట్ ఇవ్వలేకపోతుంది. సో మళ్ళీ చెప్తున్నా, బీజేపీ పార్టీ ఆదిలాబాద్ 1, నిజామాబాద్ 2, కరీంనగర్ 3, జహీరాబాద్ 4, మల్కాజ్గిరి 5, చేవెళ్ళ 6, ఈ 6 ఖచ్చితంగా గెలవబోతుంది. అట్లాగే మెదక్, మహబూబ్ నగర్లో గట్టిగా ఎడ్జ్ ఉంది, అంటే 8 అయింది అక్కడికి. అది కాకుండా హైదరాబాద్లో కనుక గెలిస్తే 9 అవుతుంది గ్యారంటీగా. ఇందాక చెప్పుకున్నట్టు భువనగిరి, నాగర్ కర్నూలులో టఫ్ ఫైట్ ఉంది, అక్కడ ఏదన్నా ఛాన్సెస్ ఉంటే, ఒకవేళ ఉంటే 10 అవుతుంది. కాబట్టి 8 నుంచి 12 వరకు ఖచ్చితమైనటువంటి ఛాన్సెస్ ఉన్నాయి బీజేపీ పార్టీకి తెలంగాణలో గెలవడానికి. నేను చెప్పడం, మన ఛానల్ ఎగ్జిట్ పోల్స్ పక్కన పెడితే మీరు చెప్పండి, కేఎన్డి కల్చర్కి ఉన్న ఎగ్జిట్ పోల్స్ మీద ఏకీభవిస్తారా, లేదు మేము చేసింది కరెక్ట్ కాదు, తప్పని మీరు అనుకుంటున్నారా? మీరు కామెంట్ చేయండి. మీరు ఎంతవరకు బీజేపీ పార్టీ ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉందో అనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ చేయండి. రేపు చూద్దాం రిజల్ట్స్లో.